Hi Dean. I'm Govindar Reddy. I'm CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm an professional educational consultant and career counselor. And we are the official admission partners from topmost medical universities in Russia like Crimea Federal Medical University, Foreston, Kazan Federal, Russian National Research Medical University, IIM Sichuan. These are the topmost and the best medical universities in Russia. So here any admissions, direct university admissions to low processing charges and the direct university payments, you can contact below WhatsApp numbers. Or if you have any doubts regarding to the MBBS abroad program, you just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You get the full knowledge about all the countries and all the information regarding the MBBS abroad 2021. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ ఫెడరల్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. సో రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చేసరికి అప్రాక్స్ 50 to 100 ఉంటాయి. అండ్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్ వచ్చేసరికి 100 to 120, 130 మ్యాక్సిమం అడ్మిషన్స్, కెపాసిటీ ఆఫ్ అడ్మిషన్స్. సో కాబట్టి ఎవరైనా సరే ఫెడరల్ యూనివర్సిటీస్ ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం, డైరెక్ట్ ఎంబీబీఎస్ అండ్ బడ్జెట్ ఈజ్ 20 to 25 lakhs. అండ్ లోవర్ బడ్జెట్ ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ 50 to 70% ఆల్మోస్ట్ నియర్ టు క్లోజ్ అనమాట. సో ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలని రిజర్వ్ చేసి పెట్టుకోండి. తక్కువ అమౌంట్ యూనివర్సిటీ అడ్మిషన్ ఫీజు వరకు పే చేసేసి ఫర్దర్గా మీకు ఏదైనా సీట్ వస్తే ఆ అమౌంట్ అది 100% రిఫండ్ చేస్తాము. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత నీట్ రిజల్ట్ రావాలి, ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి 2-3 months టైం పడుతుంది కాబట్టి వన్స్ అప్పట్లోకి ఒకసారి మీరు సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా మీరు వచ్చేసరికి డైరెక్ట్గా వెళ్ళేసరికి మీరు నీట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత నీట్ స్కోర్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత కూడా మనకు అడ్మిషన్ అలానే రిజర్వ్ అయి ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మనము నీట్ ఎగ్జామ్స్ చూసి తర్వాత రిజల్ట్స్ చూసి తర్వాత ఇవి కౌన్సిల్స్ చూసి ఇవన్నీ చూసిన తర్వాత వచ్చేసరికి అప్పటి వరకు అడ్మిషన్స్ ఈ బడ్జెటెడ్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఫెడరల్ యూనివర్సిటీస్, ఎందుకంటే రష్యాలో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీస్ బైలింగ్వల్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. సో కాబట్టి అది కాక ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఫెడరల్ యూనివర్సిటీ ఒక 10 to 12 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. దాంట్లో కూడా ది బెస్ట్ మెడికల్ కాలేజ్ 4 to 5 మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా సరే అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకోవాలి టాప్ మోస్ట్ మెడికల్ అవి కాక ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ యూనివర్సిటీస్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అప్పుడు 100% ఉంటుంది. అది కూడా బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుని 100% సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుని హ్యాపీగా మీరు ఎగ్జామ్స్ తర్వాత నీట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మీ సీట్ అనేది 100% గ్యారంటీ ఉంటుంది. అండ్ మీ ఎవరి అమౌంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ గవర్నమెంట్ సీట్కి వస్తే మీ అమౌంట్ అనేది 100% ఇక్కడికి ఇండియాలో సీట్ వస్తే మీ 100% రిఫండ్ అవుతుంది అమౌంట్, ప్రాబ్లమ్ ఓకే. అండ్ ఓకే, సో టుడేస్ టాపిక్ వాట్ ఆర్ 5 మేజర్ మిస్టేక్స్. సో ఎవరైనా సరే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మేజర్గా 5 మిస్టేక్స్ చేస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ప్రోగ్రామ్ మొత్తం. ఓకే, సో ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఆర్ సో 5 మేజర్ మిస్టేక్స్. ఫస్ట్ మేజర్ మిస్టేక్ వస్తుంది సార్, ఫస్ట్ యూ నో ఆల్ ద అప్డేట్స్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ 90% ఆఫ్ పేరెంట్స్ వచ్చేసరికి ఎంబీబీఎస్ అబ్రాడ్ మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటారంటే సో ఏదైనా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే ఫర్దర్గా మా ఊరు వెళ్ళారు లేదంటే పక్కన వెళ్ళారు లేకపోతే అలాగే ఆ యూనివర్సిటీ బాగుందంట, అక్కడ ఇండియన్ ఫుడ్ అంట, ఇండియన్ క్లైమేట్ అంట, ఇవన్నీ చూసి సో ఫాలో అవుతుంటారు. సో అది ఫాలో అవ్వాలి, 100% ఫాలో అవ్వాలి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఫాలో అవ్వాలి. అండ్ దాంతోపాటు వచ్చేసరికి మనకంటూ కొంత ఇన్ఫర్మేషన్ అనేది 100% మనకు ఫ్లో చార్ట్ అనేది ఉండాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ యొక్క వీడియో మెయిన్ రీజన్ అనమాట. సో ఎవరైనా ఎల్లుంటే 100% ఆ యూనివర్సిటీని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో అది మనకు సూట్ అవుద్దా అవుదా, ఆ బడ్జెట్ మనకు సూట్ అవుద్దా అవుదా, ఆ యూనివర్సిటీ మనకు సూట్ అవుద్దా అవుదా, ఆ క్లైమేట్ మనకు సూట్ అవుద్దా అవుదా, ఆ ఫుడ్ మనకు సెట్ అవుద్దా అవుదా, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు సెట్ అవుతాయి లేవా, ఇలా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇది ఒక వే అనమాట. సో ఆ వే ఉండాలి, ఈ వే ఉండాలి, రెండు కంబైన్ చేస్తే ది బెస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వస్తుంది సార్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ 90% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ప్రజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎక్కువ మంది ఏంటంటే అందరూ ఈ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. కానీ ఈ ఫీల్డ్లో మెడికల్ ఎస్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసరికి పంపించే ముందు ఏంటంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చాలామంది తెలియదు, తెలుసుకోవాలి అనుకున్నా సరే ఇన్ఫర్మేషన్ దొరకదు. సో కాబట్టి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఆర్ మీకు ఎనీ డౌట్స్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ కలిపి ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా రాకపోతే కింద వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి, పర్సనల్ నెంబర్స్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో ఓకే,
కాబట్టి ఫస్ట్ అసలు ఎక్కువ మందికి ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 5 మేజర్ మిస్టేక్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ప్రజెంట్ అమెండ్మెంట్స్ అప్డేట్స్ అనేది ఎవరికి తెలియదు, తెలిసినా సరే అది ఏ విధంగా అప్లై చేయాలనేది తెలియదు. అసలు వాట్ ఆర్ ద రూల్స్, వాట్ ఆర్ ద రెగ్యులేషన్స్, వాట్ ఆర్ ద అప్డేట్స్, వాట్ ఆర్ ద అమెండ్మెంట్స్. సో నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను, ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ వీడియోస్లో మన డాక్టర్ జాబ్ ప్రౌడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో. సో ఎంబీబీఎస్ బిఫోర్ 2019 వేరంటే ఎంబీబీఎస్ ఆఫ్టర్ 2019 వేరు. ఎందుకంటే ఎంబీబీఎస్ బిఫోర్ 2019 రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వేరు, ఎంబీబీఎస్ ఆఫ్టర్ 2019 రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం వేరు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంతకుముందు మెయిన్ ఇప్పుడు చెప్పే పాయింట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. సో కామన్ ఎగ్జామ్ రాయాలి. మీరు అబ్రాడ్లో ఏ కంట్రీ అయినా చదవండి, ఏ యూనివర్సిటీ అయినా చదవండి, ఇండియాలో మీరు ఏ యూనివర్సిటీ అని ఏ కంట్రీ చదవండి. ఇంతకుముందు బిఫోర్ 2019 ఎంబీబీఎస్ డిగ్రీ రావాలి అంటే డైరెక్ట్ వన్స్ నీట్లో మనకి మంచి స్కోర్ వచ్చి ఒక ఏదైనా అది ఏ క్యాట్ అవ్వచ్చు, బీ క్యాట్ అవ్వచ్చు, సి క్యాట్ అవ్వచ్చు, లేదా ఏ వాట్ ఎవర్ ఏ ప్రాసెస్లో మనం ఒక ఎంబీబీఎస్ మెడికల్ సీట్ ఎంటర్ అయితే మనకి 100% వస్తే గ్యారెంటీ ఉంటుంది ఎంబీబీఎస్ డిగ్రీ వస్తాయి. బట్ ఆఫ్టర్ 2019 తర్వాత అలాంటి స్టూడెంట్స్ ఎవరు ఇవ్వట్లేదు. కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. దట్ ఈస్ అ క్వాలిఫికేషన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డ్ చేస్తారు. ఇంతకుముందు అలా లేదు. అది ఓన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము ఎంసీఐ ఎగ్జామ్ అని పెడతారు. సో ఇప్పుడు ఏం చేశారంటే 2019లో ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక రెగ్యులేటరీ ఇండియా వైడ్గా మెడికల్ ఎడ్యుకేషన్ని ఒక అథారిటీ ఉండేది మెడికల్ ఎడ్యుకేషన్. ఆ అథారిటీని క్యాన్సిల్ చేసేసి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారు 2019. ఆ బిల్లు ప్రకారం ఏంటంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ కామన్ ఎగ్జామ్ రాయాలి. ఇంతకుముందు ఎంసీఐ ఉండేది ఓన్లీ అబ్రాడ్ వెళ్ళిన పిల్లలు మాత్రమే డిస్క్రిమినేషన్ అంటారు. అబ్రాడ్ వెళ్ళిన పిల్లలు మాత్రం ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇండియా వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంటుంది. అందుకని సో మన వాళ్ళు ఎక్కువగా ఇండియాలో ఏ క్యాట్ బీ క్యాట్ 70 lakhs 80 lakhs 1 crore పెట్టి చదివేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి చాయిస్ లేదు. అందరూ ఈవెన్ మీకు గవర్నమెంట్ సీట్ వచ్చినా, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేసి క్వాలిఫై అయితే మాత్రం మీకు ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డ్ చేస్తారు ఇండియాలో. ఇది అబ్రాడ్లో అనేది లాస్ట్ కామన్గా ఉంది, పేరు మార్చాలంతే. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చింది, ఎస్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి. సో నో ఎండార్స్మెంట్ పాలసీ ఏంటంటే సార్, మనకి ఇంతకుముందు సపోజ్ ఇండియాలో అనుకోండి కొన్ని మెడికల్ కాలేజీలు ఉంటాయి, ఎంసీ అప్రూవ్డ్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. అలానే అబ్రాడ్ వెళ్ళే పిల్లలు కూడా ఎంసీ అప్రూవ్డ్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఇలా ఇండియాలో 450 మెడికల్ కాలేజెస్ అలానే అబ్రాడ్లో కూడా ఒక 150 మెడికల్ కాలేజెస్ ఎంసీఐ అనేది రెఫర్ చేస్తుంది, అంటే ఎండార్స్ చేసుకుంది. సో ఈ మెడికల్ కాలేజీకి వెళ్తే మేము డిగ్రీ అవార్డ్ చేస్తాం, ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడం ఎవరు ఎలిజిబుల్ అని చెప్పింది. బట్ ఆఫ్టర్ 2019 తర్వాత ఆ ఎండార్స్మెంట్ 2020లో ఆ ఎండార్స్మెంట్ పాలసీని కూడా తీసేసి దెర్ ఇస్ నో ఎండార్స్మెంట్ పాలసీ. సో మీరు అబ్రాడ్లో ఏ కంట్రీని వెళ్ళండి, ఏ యూనివర్సిటీ వెళ్ళండి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, లిమిటెడ్ ఆప్షన్. ఆ కంట్రీస్కి వెళ్ళండి, ఆ యూనివర్సిటీస్కి వెళ్ళండి, ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు. బట్ ఇప్పుడు అలాంటి ఎండార్స్మెంట్ పాలసీ తీసేసి మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, దెర్ ఇస్ నో, మాకు రెస్పాన్సిబిలిటీ ఎలాంటిది లేదు. బట్ మీరు ఇండియా వెళ్ళే ముందు, అక్కడికి వెళ్ళే ముందు నీట్ క్వాలిఫై అవ్వండి, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వండి. సో మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చదవండి అని చెప్పేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. సో నో ఎండార్స్మెంట్ పాలసీ ప్రకారం ఏంటంటే ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ స్టడీ అబ్రాడ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అబ్రాడ్ వెళ్ళాలన్నా ఏ కంట్రీ వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. సో బట్ నీట్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 100% క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మాత్రం ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డ్ చేస్తారు, ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ స్టడీ ఇన్ అబ్రాడ్. మీరు ₹1,00,000 పెట్టినా, ఎంత అమౌంట్లు పెట్టినా, క్రోర్స్ బడ్జెట్ పెట్టినా అందరూ ఆ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం మీకు ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది. ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడు కంపల్సరీ. సో కాబట్టి ఇదొక రూల్. నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఇంతకుముందు ఎండార్స్ చేసేది, ఇప్పుడు నో ఎండార్స్మెంట్ చేయట్లేదు. సో దాన్ని సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను ఎండార్స్మెంట్ పాలసీ గురించి. అండ్ నెక్స్ట్, సో ఫస్ట్ అది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియాలి. ఫస్ట్ ఎక్కడ చదివినా, ఏదైనా ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. అందరూ కంపల్సరీగా ఇంతకుముందు ఎంబీబీఎస్ డిగ్రీ డైరెక్ట్గా ఇండియాలో చదివితే జస్ట్ మెడికల్ సీట్ ఏదో తీసుకుంటే డైరెక్ట్గా మీరు డీమ్డా, ప్రైవేటా, గవర్నమెంట్ ఏదైనా ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఖచ్చితంగా మీకు అవార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవార్డ్ చేయట్లేదు. కంపల్సరీగా అవార్డ్ చేయాలంటే బిఫోర్ నెక్స్ట్ ఎగ్జామ్ అనే టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, రీసెర్చ్ అండ్ అనలిటికల్ థింకింగ్, దానికి సంబంధించి అంతా ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందని నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ విధంగా ఈ 2 రూల్స్ తెలియాలి. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి, కామన్ ఎగ్జామ్ గురించి, నో ఎండార్స్మెంట్ పాలసీ. దీస్ ఆర్ ద ప్రజెంట్ రూల్స్ అండ్ అప్డేట్స్. ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయి, మీకు ఫర్దర్గా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ పాయింట్ 5 మేజర్ మిస్టేక్స్. ఇది ఒక మిస్టేక్ చేస్తారు ప్రజెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా. నెక్స్ట్ మిస్టేక్ వస్తుంది సార్,
ఓన్లీ ఎంబీబీఎస్ వరకే ప్లాన్ చేస్తారు, అప్ టు మెడికల్ పీజీ వరకు ఎవరు కూడా ప్లాన్ చేయరు. సో కాబట్టి ప్లాన్ ఫర్ మెడికల్ పీజీ, నాట్ ఓన్లీ ద ఎంబీబీఎస్. ఓన్లీ ఎంబీబీఎస్ వరకు ప్లాన్ చేస్తే పీజీ అనేది చాలా కష్టమైపోతుంది. సో కాబట్టి మనం అసలు పీజీ ఎక్కడ చేయాలనుకుంటున్నాం, అది యూఎస్ఏనా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియానా. సో ఇంతకుముందు ఏంటంటే సార్ ఇండియాలో మెడికల్ పీజీ సీట్స్, అసలు ఎంబీబీఎస్ సీట్స్ చాలా షార్టేజ్ ఉంది, మెడికల్ పీజీకి ఇంకా షార్టేజ్ ఉందని మాట్లాడుకునేవాళ్ళు ఎప్పుడు బిఫోర్ ఎన్ఎంసీ బిల్. బట్ ఇప్పుడు షార్టేజ్, దెర్ ఇస్ నో షార్టేజ్. ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుతారో ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ ఫర్దర్గా మెడికల్ పీజీ ఆప్షన్స్ అని నేను సపరేట్ వీడియో చేస్తాను దీని గురించి. అసలు మెడికల్ పీజీ ఇండియాలో చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అది అబ్రాడ్లో చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు పేరెంట్స్, యూఎస్ఏ, యూకేలో ఎంబీబీఎస్ చదవచ్చు కదా, అది ఎలా ప్రాసెస్. సార్ ఎంబీబీఎస్ యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, ఈ 5 కంట్రీస్లో సరికి మినిమం 5 crores బడ్జెట్ అవుతుంది ఓన్లీ ఎంబీబీఎస్కి. 3 to 5 crores. అది కాక డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండదు, డైరెక్ట్ అడ్మిషన్ ఉండదు. 2 years ప్రీ మెడిసిన్ చదవాలి. ఎందుకంటే అక్కడ ఎంబీబీఎస్ 4 years, సారీ ఇంటర్మీడియట్ 4 years, మన దగ్గర 2 years. సో కాబట్టి 2 years ప్రీ మెడిసిన్ చదవాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ లైక్ నీట్లాని ఎంక్యాట్ ఎగ్జామ్, డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతాయి. అప్పుడు మీకు ఫ్రీ సీట్ వస్తే ఫ్రీ, లేకపోతే పెయిడ్ అయితే 3 to 5 crores. మళ్ళీ పీజీకి సపరేట్ ఎగ్జామ్స్. లేదు ఇండైరెక్ట్ యూఎస్ ద్వారా ఇండైరెక్ట్గా వెళ్దాము అనుకుంటే కరేబియన్ ఐలాండ్స్ ద్వారా వెళ్ళొచ్చు. అది చాలా పెద్ద ప్రాసెస్. క్యామెచ్ అప్రూవల్ ఉండాలి ఖచ్చితంగా. కరేబియన్ అక్రిడిటేషన్ అథారిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ అదర్ హెల్త్ ప్రొఫెషన్స్ అని, అదర్ హెల్త్ ప్రొఫెషన్స్ అని క్యామెచ్ అప్రూవల్ మెడికల్ కాలేజ్ ద్వారా వెళ్ళినా ఆ రూట్లో వెళ్ళినా సరే 10+4 ప్రోగ్రామ్, 2 years ప్రీ మెడిసిన్ చదివిన తర్వాత యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అని ఉంటుంది, న్యూట్రలైజింగ్ మెడికల్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్. దాంట్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. దాంట్లో ది బెస్ట్ క్వాలిఫై అయినా సీట్ రాదు, దాంట్లో ది బెస్ట్ స్కోర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు, అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు యూఎస్ఏ ట్రాన్స్ఫర్ అవుతారు రెసిడెన్సీకి. అప్పుడు మళ్ళీ అక్కడ ఎంబీబీఎస్ తర్వాత 2CK తర్వాత రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్స్ అంతా దానికి కూడా సేమ్ బడ్జెట్. సో ఇది ఒకటి. ఇంకా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే దర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. 2 years ప్రీ మెడిసిన్ చదవాలి, తర్వాత వాళ్ళు పెట్టి ఎగ్జామ్స్ రాయాలి, తర్వాత ఐఎల్టీ సర్టిఫికేట్స్, చాలా లాంగ్ ప్రాసెస్. బడ్జెట్ ఇస్ 5 to 6 crores, మినిమం 2 to 3 crores, ఇంకా మ్యాక్సిమం యూనివర్సిటీ బట్టి 5 crores. ఎవరైనా ఆ బడ్జెట్ ఉంటే ఒకసారి నాకు కింద వాట్సాప్ చేయండి, దాని గురించి ఫర్దర్గా మనం డీటెయిల్గా మాట్లాడదాం. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. సో దెర్ ఇస్ నో, దట్ ఇస్ టూ మచ్ బడ్జెట్, టూ మచ్ లెందీ, టూ మచ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. అవి క్రాక్ చేసేప్పుడు ఇండియాలో 100% క్రాక్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ అలానే మెడికల్ పీజీ కూడా హ్యాపీగా ఇండియాలో మనకి మెడికల్ సీట్ రాకపోతే అబ్రాడ్ వెళ్ళండి. అబ్రాడ్లో మంచి మెడికల్ కాలేజ్, ఒక మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మంచి బడ్జెట్లో సెలెక్ట్ చేసుకుంటే ఇండియాకి వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఇట్స్ అ వెరీ కంపారిటివ్లీ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్స్తో పోల్చుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 100% ఈజీ ఎగ్జామ్. సో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో అందరికీ మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి, 100% ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఇన్ ఎక్సెస్. ఇప్పుడు 35,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి, మెడికల్ పీజీ సీట్స్. ఫర్దర్గా వచ్చేసరికి ఇంకా మెడికల్ కాలేజ్ పెరుగుతాయి కాబట్టి ఇంకా పెరుగుతాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అందరూ పాస్ అవుతారా, 100% పాస్ అవుతారా, 100% పాస్ అవ్వరు, 50% కూడా ఉండదు పాస్ పర్సెంటేజ్. ఇప్పుడు ఓన్లీ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ 10%, 20%, 15% ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఎంత పాస్ పర్సెంటేజ్ ఒకసారి అర్థం చేసుకోండి. దట్ ఈస్ అ టూ లెందీ ప్రాసెస్ అండ్ టూ కష్టం కూడా. సో అప్పుడు ఏంటంటే 100% మెడికల్ పీజీ సీట్స్ అనేది అందరికీ ఉంటాయి. దాని గురించి మీకు ఫర్దర్గా ఇంకా చాలా పెద్ద వీడియో ఉంటుంది, దాని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇన్ ఇండియా, హౌ టు గెట్ ఇట్ ద ఫ్రీ అనేది. ఓకే, 100% అయితే మీరు చేయాల్సిందల్లా. సో ఫస్ట్ 2 points అయిపోయింది. ఫస్ట్ వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, ప్రజెంట్ అప్డేటెడ్ రూల్స్ రెగ్యులేషన్స్ వాటిని అప్లై చేయాలి. తర్వాత వచ్చేసరికి మెడికల్ పీజీ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పటి నుంచి పీజీ ప్లాన్ చేస్తే అసలు ఏంటి వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలంటే ప్రోగ్రామ్ ఏంటి, ఎంబీబీఎస్ ఎక్కడి నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. సరే, ఇండియా మెడికల్ పీజీ ఇండియాలో చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ముందు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో యూనివర్సిటీ సెలెక్షన్, కంట్రీ హౌ టు వితౌట్ అనలైజ్ చేస్తారు. అంటే ఒక కంట్రీ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ వితౌట్ అనలైజింగ్, ప్రాపర్ అనాలిసిస్ అనమాట. సో ఏదో కంట్రీ, సో అప్పుడు ఏదో నీట్లో స్కోర్ రాలేదు, లేకపోతే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ద్వారా ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాము, తర్వాత దాంట్లో అది ఇక్కడ అలా ఇలా ఏదో చూస్తాం. బట్ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏంటి, వాటికి తగ్గట్టుగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంట్రీలో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీలో ఒక బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇదన్నీ 5 పాయింట్స్ అయితే ఇంటర్లింక్డ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏ విధంగా ప్లాన్ చేయాలి. మెడికల్ పీజీ ఆప్షన్స్ ప్లాన్ చేసే విధానాన్ని బట్టి ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ సెలెక్షన్ ప్రాసెస్ ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీ బడ్జెట్ ఎంత. సో బడ్జెట్ కూడా మన క్రైటీరియా ఉంటుంది. సో మేజర్గా మిస్టేక్స్ చేసేది ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కాగా తెలుసుకోవాలి, దాన్ని అప్లై చేయడం తెలియాలి. చేసిన తర్వాత మెడికల్ పీజీ ఆప్షన్స్ ఓన్లీ ఎంబీబీఎస్, ఓన్లీ మీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే మీకు వచ్చేసరికి శాలరీ 20,000 నుంచి 30,000, దట్ ఈస్ ద మ్యాక్సిమం శాలరీ. సో మనం అనుకునే డాక్టర్ శాలరీ 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs అలా రావాలి అంటే దానికి పీజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, అప్పుడు మాత్రమే దానికంత టైం పడుతుంది. ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్కి 20,000 ఈక్వల్ టు మన ఇంటి పక్కన ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఈక్వల్ టు డాక్టర్, జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. ఎక్స్పీరియన్స్డ్ ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఎంతైతే ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఫ్రెషర్ ఎంబీబీఎస్ కూడా అంతే ఉంటుంది. అదే మనము ప్రొఫెషనల్ అవ్వాలి అంటే జస్ట్ ఎంబీబీఎస్ అనేది అండర్ గ్రాడ్యుయేషన్ మాత్రమే, మెడికల్ పీజీ అనేది పీజీ, తర్వాత సూపర్ స్పెషాలిటీ అనేది అది ప్రొఫెషనల్ అవుతుంది. అప్పుడు మాత్రం మనం అనుకున్న ఎర్నింగ్ శాలరీస్ వస్తాయి. కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసి మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తే దాన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంట్రీ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మనకి మెడికల్ పీజీకి సెట్ అవ్వాలి. అంటే మన నెక్స్ట్ ఎగ్జామ్, రేపు నెక్స్ట్ ఎగ్జామ్. సో నాకు తెలిసినంత వరకు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటన్నిటికి పోల్చుకోవడం కంటే వాటికి ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్. దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డాక్టర్స్. ఎందుకంటే ఆల్రెడీ న్యూజిలాండ్ పాపులేషన్ 50 lakhs, యూకే పాపులేషన్ 5-6 crores, కెనడా పాపులేషన్ 3.5 crores, ఆస్ట్రేలియా పాపులేషన్ 2.5 crores, యూఎస్ఏ పాపులేషన్ 30 crores. సో ఇవన్నీ కంట్రీస్ కలుపుకున్న మన సౌత్ ఇండియా అంత ఉండదు, 2 స్టేట్లు 3 స్టేట్లు అంత ఉండదు, మన సౌత్ ఇండియా అంత పాపులేషన్ ఉండదు. ఈ టాప్ 5 కంట్రీస్ తీసుకున్నాం, ఆల్రెడీ ఎన్ని ఓవర్ డెవలప్డ్ కంట్రీస్. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ డాక్టర్. సో నీడ్ లేదు కాబట్టి వాళ్ళు హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతారు. అదే మన ఇండియాలో నీడ్ ఆఫ్ డాక్టర్స్ ఇంకా బాగా ఉందనుకోండి, అసలు నీట్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కదా, డైరెక్ట్గా ఇచ్చేసేవాళ్ళు. ఇంతకుముందు అలానే చేసేవారు కదా, ఎంసెట్ ఎగ్జామ్ పెట్టేసి ఇచ్చేసేవాళ్ళు స్టేట్ లెవెల్. సో ఇప్పుడు నీడ్ ఆఫ్ డాక్టర్స్ అనేది ఉంటే మనం ఏంటంటే ఫిల్టరింగ్ ఎక్కువ చేస్తారు. సారీ, నీడ్ ఆఫ్ డాక్టర్ లేనప్పుడు ఏంటంటే ఫిల్టరింగ్ ఎక్కువ చేస్తారు. సో కాబట్టి మనకే ఇక్కడ ఫిల్టరింగ్, నీట్ ఎగ్జామ్ ఫిల్టరింగ్, అక్కడ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ నీట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్. అక్కడ ఏంటి, వాళ్ళు ఇంకా హై లెవెల్ ఆఫ్ 50 lakhs పాపులేషన్ ఉంది, ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్, అసలు ఏమి నీడ్ ఉంటుంది వాళ్ళకి డాక్టర్స్. సో ఇండియాలో వచ్చేసరికి ఫుల్ నీడ్ ఆఫ్ డాక్టర్స్, ఎందుకంటే పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే కదా నీడ్ ఆఫ్ డాక్టర్స్ ఉండేది. మన సాఫ్ట్వేర్ అయితే మనకు పాపులేషన్తో సంబంధం లేదు, బిజినెస్తో సంబంధం ఉంటుంది. సో కాబట్టి మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏ విధంగా ప్లాన్ చేయాలి, దాన్ని బట్టి ఇండియాలో 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయండి ఇండియాలో. దాన్ని బట్టి నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ వీటితో పోల్చుకుంటే ఇండియా వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చాలా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి కంట్రీ, మనకు అనేది నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పాపులేషన్ బాగా పాపులేషన్ ఉంది కాబట్టి మనకి 100% ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ కంపారిటివ్ ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ అయిన కంట్రీస్లో పోల్చుకుంటే మన దగ్గర చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్దర్ ఎక్కడ మీకు మెడికల్ పీజీ సీట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, మీకు ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. సో ఆ మెడికల్ పీజీని బట్టి ఒక కంట్రీ సెలెక్షన్లో ఫస్ట్ వచ్చేసరికి ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్కి మ్యాచ్ చేయేటట్టు ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ కానీ సెక్యూరిటీ వైజ్గా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు వచ్చేసరికి అండ్ తర్వాత వచ్చేసరికి ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మంచి ఇండియాకి ఆ కంట్రీకి మనం వెళ్ళే కంట్రీకి మంచి రిలేషన్స్ ఉండే కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం కదా సెలెక్ట్ చేసుకోండి. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎంసీఐ పాస్ పర్సెంటేజ్, ఇంత ముందు ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, ఆ యూనివర్సిటీ యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బడ్జెట్. సో బడ్జెట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బడ్జెట్లో పిల్లలు వచ్చేసరికి 10 లక్షలు అయిపోద్ది ఎంబీబీఎస్, 20 లక్షలు అయిపోద్ది ఎంబీబీఎస్, 15 లక్షలు అయిపోద్ది ఎంబీబీఎస్, స్కాలర్షిప్స్ 10 లక్షలు వస్తాయి, ఆ ఎడ్యుకేషన్ లోన్స్ 20 లక్షలు వస్తాయి, మీరు ఏమీ కట్టొద్దు, జస్ట్ ఫుడ్కి పెట్టుకోండి అని చెప్తారు. సో రావచ్చు, వస్తే స్కాలర్షిప్స్ రావచ్చు, బ్యాంక్ లోన్స్ రావచ్చు, బట్ అవన్నీ తీసేయండి. ఓకే, అవి వస్తే తర్వాత అడ్జస్ట్ చేసుకోండి.
సో అసలు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత, మెడికల్ చెకప్స్ ఎంత, ఫ్లైట్ టికెట్స్ ఎంత, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎంత, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేసి స్టెప్ బై స్టెప్ దాన్ని బట్టి అసలు ఎంత బడ్జెట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. అది 10 లక్షలు 20 లక్షలు వితౌట్ డిడక్షన్స్, ఈ స్కాలర్షిప్స్ కానీ ఈ ఫుడ్ ఇవన్నీ. ఒకవేళ రాకపోతే మళ్ళీ మీరే బేర్ చేయాలి కదా. అందుకని ఇవి వస్తాయా రావా, వస్తే ఓకే మంచిది, రాకపోతే మళ్ళీ 100% మనం బేర్ చేయాలి కదా. ఎంత బడ్జెట్లో బేర్ చేయాలి, ఆ బడ్జెట్ మనకు ఉందా లేదా. సో ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, ఏదో 20 లక్షలు అయిపోతుంటే అవ్వకపోతే మన బడ్జెట్ అది కాకపోతే, వాళ్ళు 40 లక్షల బడ్జెట్ చెప్పారు, మన దగ్గర 20 లక్షలు ఉన్నాయి. సో అటు వెళ్తే ఇంకా బాగా చదువుద్దని మన దగ్గర బడ్జెట్ లేకపోతే సగాలం మళ్ళీ రావాల్సి వస్తుంది. సో కాబట్టి బడ్జెట్ కూడా క్రైటీరియా తీసుకోండి. మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ ఏంటి. సో ఇవి వస్తే ఓకే మంచిది, ఇవి వస్తే 100% నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇవి థర్డ్ పార్టీస్ చేతిలో ఉంటాయి. బ్యాంక్ లోన్స్ అనేది ఖచ్చితంగా కొలెటరల్ సెక్యూరిటీ పెట్టాలి. స్కాలర్షిప్స్ అనేది డిపెండ్ అపాన్ యువర్ కేటగిరీ, రావచ్చు మనం 100% చెప్పలేము, ఇన్సూరెన్స్ ఇవ్వలేము, అవన్నీ డిపెండ్స్. స్కాలర్షిప్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అనేవి ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్, ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ స్టేట్స్ బాగాలేనప్పుడు వాటిని ప్రొలాంగ్ చేస్తారు. వాటి గురించి మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం యూనివర్సిటీ ఫీజులు కట్టాల్సిందే. బ్యాంక్ లోన్స్, మన దగ్గర కొలెటరల్ ప్రాపర్టీ ఉండాలి, అప్పుడు మాత్రం బ్యాంక్ లోన్స్ వస్తాయి. సో ఎన్ని పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి ది బెస్ట్ సూటబుల్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోండి. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదా, మనకి కంట్రీకి రిలేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అయితే ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకున్నా, లేదా జార్జియా తీసుకున్నా, అర్మేనియా తీసుకున్నా, లేకపోతే కజకిస్తాన్ తీసుకున్నా, ఇవన్నీ వెరీ లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. కిర్గిస్తాన్ ఇస్ అండర్ డెవలప్డ్ కంట్రీ. ఫిలిపీన్స్ దెర్ ఇస్ నో డైరెక్ట్ MBBS, 2 years ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత NMAT ఎగ్జామ్ రాయాలి దానికి, మళ్ళీ 3 years MBBS, 1 year ఇంటర్న్షిప్, ఇదంతా టూ మచ్ ప్రాసెస్. 3 years MBBS. ఫిలిపీన్స్లో 5 years MBBS కదా, ఓన్లీ 2 years ప్రీ మెడిసిన్, అది ఇంటర్మీడియట్, 4 years అక్కడ ఇంటర్మీడియట్, 2 years ఇంటర్ చదవాలి, తర్వాత NMAT ఎగ్జామ్ రాయాలి, ఆ దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత 3 years MBBS, తర్వాత 1 year ఇంటర్న్షిప్. అది నీ NMAT ఎగ్జామ్ ఉంటుంది. NMAT ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి. కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, 60 lakhs పాపులేషన్. జార్జియా 25 lakhs పాపులేషన్. అర్మేనియా 25 lakhs పాపులేషన్. చిన్న కంట్రీస్ ఇవి. కజకిస్తాన్ 2 crores పాపులేషన్. సో యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి కదా. అల్టిమేట్గా మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీని బట్టి, సెలెక్ట్ చేసుకున్న కంట్రీని బట్టి నెక్స్ట్ ఎగ్జామ్ డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఈ 5 rules అనేది ఒకదానికొకటి 100% వచ్చేసరికి ఎంబైడ్ అయి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 5 rules అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ది బెస్ట్ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే 100% వచ్చేసరికి ది బెస్ట్ డెసిషన్ తీసుకోవచ్చు, కెరియర్ గుడ్గా ఉండొచ్చు. ఓకే. అండ్ వన్స్ అగైన్ ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాలో కెన్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీకు గవర్నమెంట్ మెడికల్ సీట్ వస్తే, ఇక్కడ మెడికల్ సీట్ వస్తే మీ అమౌంట్ అనేది 100% రిఫండబుల్ చేస్తాం. ఓకే, తెలుసు నో డౌట్. మళ్ళీ వాటికి నీట్ ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, తర్వాత నీట్ కౌన్సిలింగ్, నీట్ రిజల్ట్ ఇవన్నీ అనుకునే లోపు అప్పటి వరకు ఈ టాప్ మోస్ట్ మెడికల్ ఫెడరల్ యూనివర్సిటీ రీసెర్చ్ మెడికల్ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్ రైట్. ఓకే, ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే రిజర్వ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.